హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ప్రిలిమ్స్‌కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కవర్ చేయబోతున్నాము. సో, మన కాన్స్టిట్యూషన్‌లో ఏవేవైతే ఫీచర్స్ ఉన్నాయో, అవి ఎక్కడి నుంచి మన వాళ్ళు తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో, మనకి ఆల్రెడీ ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్‌లో చాలా మటుకు కవర్ చేశారు. కానీ కొన్ని ఫీచర్స్ అయితే కవర్ చేయలేదు. నేను మాక్సిమం అన్ని ఫీచర్స్ ఏవైతే ప్రిలిమ్స్‌కి ఇంపార్టెంటో యూపీఎస్సీ, సీఎస్‌సికి ఇంపార్టెంటో అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. ఇవి రాయడానికి కూడా మీకు 5 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టకూడదు. అంత షార్ట్ ఫార్మ్‌లో పెట్టాను ఆల్రెడీ. సో, డెఫినిట్‌గా ఇది క్విక్ రివిజన్ నోట్స్‌లో ఇది కూడా యాడ్ చేసుకోండి. మీ ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ నోట్స్‌లో ఈ టాపిక్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 దీని నుంచి ఏమేం ఫీచర్స్ వచ్చాయి అన్నది కూడా చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రైట్? మన కాన్స్టిట్యూషన్‌లో మేజర్ పోర్షన్ ఎక్కడి నుంచొచ్చింది అంటే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి వచ్చాయన్నమాట ఫీచర్స్. రైట్? సో, చాలామంది కార్బన్ కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని కూడా పిలిచారు మన కాన్స్టిట్యూషన్‌ని. ఎందుకు అంటే అన్ని ఫీచర్స్ తీసుకున్నారన్నమాట. రైట్? సో, ఇక్కడ ఫస్ట్ వచ్చి ఫెడరల్ స్కీమ్. రైట్? మనకి తెలుసు ఇండియా ఫెడరల్ అనేసి. యూనిటరీ కాదు ఫెడరల్. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి. రైట్? తర్వాత జ్యుడిషియరీ. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవేవైతే ఉన్నాయో, మనకేమేమి ఎమర్జెన్సీ ఉన్నాయి, అవన్నీ కూడా ఏమేమి ఎమర్జెన్సీస్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్‌లో అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్న ఫీచర్సే. అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఒకటి ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ బల్కీ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్‌లో. రైట్? సో, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నవే. పబ్లిక్ సర్విస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అలాగే ఆఫీస్ ఆఫ్ గవర్నర్. రైట్? తర్వాత బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏమేమి తీసుకున్నాం? పార్లమెంటరీ గవర్నమెంట్. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న పార్లమెంటరీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయినది? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. రూల్ ఆఫ్ లా మనకి 2 తెలుసు కదా! ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ రూల్ ఆఫ్ లా. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి రూల్ ఆఫ్ లా వచ్చిందన్నమాట. లెజిస్లేటివ్ ప్రొసీజర్ మనం ఏదైతే ప్రొసీజర్ ఇప్పుడు ఫాలో అవుతున్నామో లెజిస్లేటివ్ ప్రొసీజర్ అది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. సింగిల్ సిటిజన్‌షిప్, క్యాబినెట్ సిస్టమ్, ప్రెరగేటివ్ రిట్స్ వచ్చేసి అక్కడ కింగ్ పాస్ చేసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఇంకా హై కోర్ట్ ఈ ప్రెరగేటివ్ రిట్స్ అనేవి పాస్ చేస్తాయన్నమాట. రైట్? సో, మనకు తెలుసు కదా! హెబియస్ కార్పస్, మాండమస్, సర్టియోరరీ, క్వో వారెంటో ఇవన్నీ కూడా ప్రెరోగేటివ్ రిట్స్ అన్నమాట. తర్వాత పార్లమెంటరీ ప్రివిలేజెస్. మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరెవరైతే ఉన్నారో ఎంపీస్ వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. రైట్? అవి ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆ ఫీచర్? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. బైకామరలిజం. అప్పర్ హౌస్ ఇంకా లోవర్ హౌస్ ఉంది కదా! దీన్నేమంటాం? బైకామరలిజం అంటాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ రైట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా! సో, ఎక్కడి నుంచొచ్చిందది? యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి. జ్యుడిషియల్ రివ్యూ మన సుప్రీం కోర్ట్ ఇంకా హై కోర్ట్‌కి ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉందో అది యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. తర్వాత ఇంపీచ్‌మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. రైట్? ఇది కూడా యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ జడ్జెస్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. రైట్? మీరొకటి గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్‌కి రిలేటెడ్‌గా ఏ క్వెషన్స్ అన్నా అడగొచ్చు. మాక్సిమం యూపీఎస్‌సి ప్రిలిమ్స్‌లో సీఎస్‌సి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ఏమవుతుంది అంటే ప్రెసిడెంట్‌కి రిలేటెడ్‌గా రకరకాల క్వెషన్స్ అడుగుతారు. రైట్? అది ఇంపీచ్‌మెంట్ బేస్ చేసుకొని కావచ్చు, అడ్వైస్ బేస్ చేసుకొని కావచ్చు, ఆర్టికల్స్ గురించి కావచ్చు. రైట్? ఇంకా ఇలాగా ప్రెసిడెంట్‌కి సంబంధించి చాలా క్వెషన్స్ అడుగుతారు. కాబట్టి ప్రెసిడెంట్ టాపిక్‌ని క్లియర్‌గా కవర్ చేయండి. రైట్? తర్వాత ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి టీపీఎస్‌పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. మనకి రాజ్యసభలో నామినేషన్ ఆఫ్ మెంబర్స్ జరుగుతుంది కదా! అది కూడా ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఎలక్టెడ్ మెంబర్స్ కాదు నామినేషన్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఇది ఇంపార్టెంట్ అండి. రైట్? ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం ఆ మెథడ్‌ని? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. కెనడియన్ కాన్స్టిట్యూషన్‌లో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. రైట్? మనకి ఇది క్లియర్‌గా ఇండియన్ పాలిటీ బుక్‌లో కూడా ఉంటుంది. రైట్? మనది అటు యూనిటరీ గాను కనిపియదు, ఇటు ఫెడరేషన్ గాను కనిపియదనమాట. ఇట్ ఈస్ ఎ ఫెడరేషన్ విత్ ఎ స్ట్రాంగ్ సెంటర్. రైట్? సో, ఇది కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. వెస్టింగ్ ఆఫ్ రెసిడ్యూయరీ పవర్స్ ఇన్ ద సెంటర్. మన సెంటర్ ఏదైతే ఉందో అందులో రెసిడ్యూయరీ పవర్స్ ఉన్నాయన్నమాట. తనకున్నాయి రెసిడ్యూయరీ పవర్స్. రైట్?
తర్వాత అపాయింట్‌మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్. రైట్. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో కాంట్రోవర్సీస్ ఎప్పుడు ఉండేదే దీనికి సంబంధించి కాంట్రోవర్సీస్. అంటే గవర్నర్ పొజిషన్‌ని ఆయన సరిగ్గా యుటిలైజ్ చేస్తున్నారా లేదా అని ఎప్పుడో ఒక కాంట్రోవర్సీ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆ ఫీచర్ అన్నది అని మనకి క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కెనడియన్ కాన్స్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 143 ఏదైతే ఉందో అందులో ఉంటుందండి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని. సో, మన ప్రెసిడెంట్ ఎప్పుడైనా కూడా ఆయనకి ఏదైనా క్వెషన్స్ వచ్చాయి అనుకోండి. రైట్. పబ్లిక్ ఇంపార్టెన్స్‌కి సంబంధించిన మ్యాటర్స్ పైన కానీ, లాకి సంబంధించిన మ్యాటర్స్ పైన కానీ ఏమన్నా ఆయన ఒక ఒపీనియన్ తీసుకోవాలి కోర్ట్‌ది అనుకున్నప్పుడు ఆయన కోర్ట్‌ని అప్రోచ్ అవ్వచ్చు. ఏదైతే మన సుప్రీం కోర్ట్ ఏదైతే అడ్వైస్ ఇస్తుందో అది బైండింగ్ కాదండి మన ప్రెసిడెంట్ మీద. హి కెన్ ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇట్. జస్ట్ అది అడ్వైజరీ అన్నమాట. రైట్. సో, అదే ఇది. అది ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి కాంకరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్‌కోర్స్. ఆర్టికల్ 301 నుంచి 307 వరకు ఏదైతే ఈ స్టేట్స్ మధ్యన వితిన్ ఆర్ కంట్రీ ఏదైతే ట్రేడ్ నడుస్తుందో, ఇవన్నిటి రిలేటెడ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ ఫీచర్స్ తీసుకున్నామండి. రైట్. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఎప్పుడైతే ఒక బిల్ పైన 2 హౌసెస్ ఒప్పుకోవో, రైట్. వాళ్ళు ఆ 2 ఒకటే కంక్లూజన్‌కి రావు కదా! అలాంటప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ ఏ కేసెస్‌లో జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అది. రైట్. మనీ బిల్ అప్పుడు జాయింట్ సిట్టింగ్‌కి యూ నో చేయొచ్చా? చేయకూడదా? ఇలాంటి క్వెషన్స్ మనం ప్రీవియస్ పేపర్‌లోనే చూసాం. రైట్. సో, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఎక్కడి నుంచి తీసుకున్నాం అది? ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. వీమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో, ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 డిక్లేర్ చేశారో ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేసేసారు. రైట్. సో, ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ ఫస్ట్ ఎమర్జెన్సీయే డిక్లేర్ చేశారనమాట. రైట్. సో, ఈ ఎమర్జెన్సీకి రిలేటెడ్‌గా చాలా కాంట్రోవర్సీ మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నారో ఆ టైం నుంచే ఉంది. రైట్. అప్పుడు అంబేద్కర్ గారు అన్నారు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెడ్ లెటర్‌గా ఉంటే బావుంటుంది అని ఆయన ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. కదా! చాలా మటుకు దాన్ని ఆహ్, వేస్ట్‌గా యూజ్ చేశారు. మన ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, రైట్. ఒక సెన్సిబుల్ సినారియోస్ లేనప్పుడు, రైట్. ఇష్టమొచ్చినప్పుడు యూజ్ చేసి మిస్‌యూజ్ చేశారు యాక్చువల్‌గా. రైట్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. రైట్. తర్వాత సోవియట్ యూనియన్, యూఎస్ఎస్ఆర్ నుంచి ఏమేమి తీసుకున్నామో చూద్దాము. ఆ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నామో, అలాగే మన ప్రియాంబుల్‌లో జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అని ఏదైతే ఉంటుందో అది సోవియట్ యూనియన్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి రిపబ్లిక్ అండ్ ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ ప్రియాంబుల్ నుంచి ఏదైతే మనం ప్రియాంబుల్‌లో చూసామో అవి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామండి. రైట్. తర్వాత సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొసీజర్ ఫర్ అమెండ్‌మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఆర్టికల్ 368లో ఏదైతే అమెండ్‌మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేక్ చేస్తామో, ఆ ప్రొసీజర్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఇందాకడ నామినేషన్ చూసాము. ఇప్పుడు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. జాపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇందాకడ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్‌లో రూల్ ఆఫ్ లా చూసాము. ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా చూస్తున్నామనమాట. జాపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ ఫీచర్ మనం తీసుకున్నాం. రైట్. అంతేనండి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. మన కాన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడి నుంచి మనం ఇన్‌స్పైర్ అయ్యి ఏమేమి తీసుకున్నాము అన్నది ఇక్కడ నేను క్లియర్‌గా, డీటెయిల్‌గా ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు ఏం లేదు ఇంతనే షార్ట్ నోట్స్‌గా రాసి పెట్టుకోండి. లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్‌లో ఇది కవర్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్. రైట్. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్.